శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దాయ విభాగం. అగ్నిదేవుడు పలికెను, తండ్రి దాయ విభాగం చేస్తే జ్యేష్ఠపుత్రునికి అధిక భాగం ఇవ్వవచ్చు, లేదా అందరికీ సమంగా ఇవ్వచ్చు. సమంగా ఇచ్చిన పక్షమున భర్త ద్వారా కానీ మామగారి ద్వారా కానీ స్త్రీధనం లభించని స్త్రీలకు కూడా సమభాగాలు ఇవ్వాలి. తాను స్వయంగా ధనం సంపాదించ సమర్థుడు పితృధనం కోరని కుమారునికి కూడా ఏమైనా కొంచెం ఇచ్చి వేరు చేయాలి. తండ్రి చేసిన దాయ విభాగమందు న్యూనాధికములున్నను అది తండ్రి చేసిన దగుటచే ధర్మసమ్మతమే. తల్లిదండ్రులు అనంతరం కుమారులు ధనమును రుణమును కూడా సమంగా పంచుకోవాలి. తల్లి చేసిన రుణం ఏదైనా ఉంటే దాన్ని తీర్చి కుమార్తెలు మిగిలిన ధనం సమంగా పంచుకోవాలి. కుమార్తెలు లేకపోతే కుమారులు పంచుకోవాలి. పితృధనానికి నష్టం కల్పించక స్వయంగా సంపాదించింది కానీ మిత్రుల ద్వారా కానీ వివాహం ద్వారా వచ్చింది కానీ అయిన ధనంపై దాయాదులకు అధికారం లేదు. అన్నదమ్ములందరూ కలిసి సంపాదించిన ధనాన్ని వారందరూ సమానంగా పంచుకోవాలి. చాలామంది తండ్రులు గల పౌత్రులు పితామహ ధనాన్ని తమ తండ్రులను బట్టి పంచుకోవాలి. పితామహుడు సంపాదించిన భూమి, నిబంధము, ద్రవ్యము వీటిపై తండ్రికి పుత్రులకు అధికారం సమానం. విభాగం చేసుకున్న పిమ్మట సవర్ణ స్త్రీ యందు పుట్టిన కుమారునికి కూడా వాటా ఇవ్వాలి. లేదా అయవ్యయములు సరిచూసుకున్న తర్వాత దృశ్యధనం నుండి అతనికి భాగం ఇవ్వాలి. కుల క్రమాగతమైన ధనాన్ని ఎవరైనా అపహరించినప్పుడు దాన్ని మరలా ఎవరు సంపాదించినో అది అతనికే చెందును. దాయాదులకు ఇవ్వాల్సిన పని లేదు. విద్య ద్వారా లభించిన ధనాన్ని కూడా దాయాదులకు ఇవ్వక్కర్లేదు. తల్లిదండ్రులు ఒక వస్తువును ఎవరికిస్తారో అది అతనికి మాత్రమే చెందుతుంది. తండ్రి తర్వాత కుమారులు పంచుకునేటప్పుడు తల్లి కూడా సమాంశం పొందాలి. వివాహాదులు జరగని సోదరులకు వివాహాదులు జరిగిన సోదరులు ఆ సంస్కారములు చేయించాలి. తోబుట్టువులకు కూడా తమ ధనంలో 4వ వంతు ఇచ్చి వివాహం చెయ్యాలి. బ్రాహ్మణుడికి బ్రాహ్మణాది స్త్రీల యందు పుట్టిన పుత్రులకు వరుసగా 4, 3, 2, 1 భాగములు ఇవ్వాలి. క్షత్రియులకు పుట్టిన కుమారులకు వరుసగా 2, 3, 1 భాగాలు, వైశ్యుని పుత్రులకు వరుసగా 2, 1 భాగాలు ఇవ్వాలి. ధన విభాగం అయిన తర్వాత ఏదైనా ద్రవ్యాన్ని అన్నదమ్ముల్లో ఎవరైనా అపహరించినట్టు కనబడితే ఆ ద్రవ్యాన్ని వారందరూ మరలా సమంగా పంచుకోవాలని నియమం. పుత్రులు లేనివానిచే పరభార్య యందు నియోగంచే పుట్టించబడిన కుమారుడు వారిద్దరి రిగ్ధమునకు అధికారి, ఇద్దరికీ పిండదాత. ధర్మపత్ని యందు పుట్టిన పుత్రుడు ఔరసుడు, పుత్రికాపుత్రుడు ఔరస సమానుడు. తన భార్య యందు సగోత్రుడగు వాని ద్వారా కానీ సగోత్రుని ద్వారా కానీ ఇతరుల చేత కానీ పుట్టించబడినవాడు క్షేత్రజుడు. గృహం నందు రహస్యంగా పుట్టినవాడు గూఢజుడు. అవివాహిత కన్యకు పుట్టినవాడు కానీనుడు. వాడు మాతామహునికి పుత్రునిగా అంగీకరించబడను. క్షతయోని కానీ అక్షతయోనిగా కానీ అయిన విధవకు పుట్టినవాడు పౌనర్భవుడు. తండ్రి చేత కానీ తల్లి చేత కానీ ఇవ్వబడినవాడు దత్తకుడు. తల్లిదండ్రుల అమ్మగా కొనబడినవాడు విక్రీతుడు. స్వయంగా పెంచుకొనబడినవాడు కృత్రిముడు. తనను తానే ఇతరులకు ఇచ్చిన కుమారుడు దత్తాత్మ. గర్భవతిని వివాహమాడగా పుట్టినవాడు సహోధజుడు. తల్లిదండ్రులు పరిత్యజించగా గ్రహించబడినవాడు అపవిద్ధుడు. ఈ 11 విధముల కుమారులలో పూర్వ పుత్రుడు లేనిచో పరపర పుత్రుడు పిండాన్ని ఇవ్వవలను, ఆస్తి తీసుకోవాలి. ఇంతవరకు చెప్పిన విధానం సమాన జాతీయుల విషయమునవే. శూద్రునికి దానియందు పుట్టినవాడు కూడా తండ్రికి ఇష్టమైతే అంశహరుడగును. తండ్రి మరణించిన పిమ్మట సోదరులు అతనికి అర్ధభాగములు ఇవ్వవలను. అతనికి సోదరులు లేకపోతే, దౌహిత్రుడు కూడా లేకపోతే దాసీపుత్రుడే అంతా తీసుకోవచ్చు. పైన చెప్పిన 11 విధముల పుత్రుడు లేని వాని ధనంపై క్రమంగా భార్యకు, కుమార్తెలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, సోదర పుత్రులకు, గోత్రం వారికి, బంధువులకు, శిష్యునికి, సహాధ్యాయికి అధికారం ఉండును. ఈ నియమము అన్ని వర్ణముల వారికి చెల్లును. వానప్రస్థ, సన్యాసి, బ్రహ్మచారుల వృద్ధంపై క్రమంగా ఆచార్యునికి, ఉత్తమ శిష్యునికి, ధర్మభ్రాతకు, ఏకతీర్థికి అధికారం ఉండును. సోదరుడు జన్మించినా సోదరుడు మరణించినా వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు అతనికి భాగం ఇవ్వాలి. అతని భాగం తీసుకోవాలి. కలిసి ఉన్న మరియొక సోదరుని ధనం గ్రహించకూడదు. సవితి సోదరుడు కూడా కలిసి లేకపోయినా మరణించిన వాని ధనం తీసుకోవచ్చు. నపుంసకుడు, పతితుడు, అతని కుమారుడు, కుంటివాడు, ఉన్మత్తుడు, జడుడు, గుడ్డివాడు, చికిత్స చేయ సఖ్యం కాని రోగములతో బాధపడువాడు వీరికి అంశం ఉండదు. వీరిని కేవలం పోషించాలి. ఔరసులు క్షేత్రజులైన పుత్రులు ఈ దోషం లేకుండాచో భాగం తీసుకొనవచ్చును. వీరి కుమార్తెలను కూడా వివాహమగినంత వరకు పోషించాలి. వీరి భార్యలు పుత్రులు లేని వారైతే సచ్చరిత్రులైన పక్షమున
వారిని కూడా పోషించాలి. వ్యభిచారిణులు ప్రతికూలులైతే వారిని ఇంటి నుండి వెడలగొట్టాలి. స్త్రీలకు తల్లిదండ్రులు, భర్త, సోదరులు ఇచ్చినది, అగ్ని సమీపమందు ఉపాయంగా లభించినది, అధివేదన సమయంలో లభించినది స్త్రీధనమని చెప్పబడను. బంధువులు ఇచ్చినది, శుల్కంగా ఇచ్చినది, వివాహానంతరం పారితోషికంగా లభించినది కూడా స్త్రీధనం. స్త్రీ సంతానరహితురాలై మరణించినప్పుడు ఆ ధనం బంధువులకు చెందును. బ్రాహ్మము మొదలైన 4 వివాహ పద్ధతులచే పెండ్లాడిన భార్య సంతానం లేకుండా మరణిస్తే ఆమె ధనం భర్తకు చెందును. ఆమె సంతానవతి అయితే ఆ ధనం పుత్రికలకు చెందును. మిగిలిన వివాహ పద్ధతులచే వివాహం చేసుకున్న స్త్రీ ధనం ఆమె తండ్రికి చెందును. కన్యను ఇచ్చి మరలా ఆమెను హరించిన వారిని దండించాలి. అతని నుండి వ్యయమైన ధనంనంతను ఉదయంతో తీసుకోవాలి. ఆ కన్య మరణిస్తే ఇద్దరి వ్యయాన్ని పరిశీలించి భర్త ఇచ్చిన దాన్ని ఆ కన్య తండ్రి నుండి తీసుకోవాలి. భర్త దుర్భిక్ష సమయమందు, ధర్మకార్యమందు, వ్యాధి అందు, దేశోపప్లవమందు భార్య నుండి తీసుకున్న స్త్రీధనాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిన పని లేదు. స్త్రీధనం లేని భార్య ఉండగా మరొక వివాహం చేసుకున్నవాడు ఆ వివాహానికి ఎంత వ్యయమగనో అంత ధనాన్ని మొదటి భార్యకు ఇవ్వాలి. ఆమెకు స్త్రీధనం ఉంటే సగం ఇవ్వాలి. విభాగ విషయాన సందేహం వచ్చినప్పుడు జ్ఞాతులు, బంధువులు, సాక్షులు, అభిలేఖితములు అనిగా రాసిన పత్రాలు, గృహాలు, క్షేత్రాలు, కట్నము వీటిని బట్టి విభాగ నిర్ణయం చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.